నమస్కారం. ఎన్సీఎన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా సిద్దులగుట్టపై మార్మోగిన శివనామ స్మరణలు, శివాలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రేపు నూతన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలలో సమావేశాలకు హాజరు కావాలని కలెక్టర్ త్రిపాఠి సూచనలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, ఆలయాలలో ఉపవాస దీక్షలతో భక్తుల పూజలు. వివేక్ నగర్ తాండాలో ఘనంగా బంజారా సేవాలాల్ మహారాజ్ జయంతి. మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్ట శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఉదయం 4 గంటల నుండి భక్తులు శివాలయానికి బారులు తీరారు. భారీ క్యూ లైన్లో నిలబడి భక్తులు నవనాథ సిద్ధేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సిద్దులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి సౌకర్యాలను కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిద్దులగుట్టపై బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. శివపార్వతుల కళ్యాణం, శివరాత్రి వేడుకలు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు కాక భక్తులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులున్నారు. నిన్నటి రాత్రి నుంచి 1 గంట నుంచి కూడా అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తులు తండోపతండాలుగా కూడా వేల సంఖ్యలో ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన దర్శించుకుంటారు. దీనికి సంబంధించినటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, లోటుకోలు లేకుండా కూడా చేయడం జరిగింది. దానితో పాటుగా రేపు ఉపవాస దీక్ష నిర్వహించడానికి సోమవారం నాడు ఉదయం 6 గంటలకల్లా అన్నదాన కార్యక్రమం అయ్యి 7 గంటల వరకల్లా అన్న భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్త మహాశివులందరూ కూడా మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపటి రోజు మీ యొక్క అన్న పూజ నిర్వహించినటువంటి తర్వాత ఉపవాస దీక్ష విరమించాల్సిందిగా అందరినీ కోరుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం. నిన్ననే ఉత్సవాలు ప్రారంభమవడం జరిగింది. నిన్న శివపార్వతుల కళ్యాణంతో ప్రారంభమైన ఉత్సవాలు ఈరోజు మొత్తం కూడా శివరాత్రి పర్వదినాన భక్తులకు వేలాదిగా వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు మొత్తము దర్శనాలు కొనసాగుతాయి. రాత్రికి నిశి పూజ ఉంటుంది. నిశి పూజ అనంతరము రాత్రి జాగరణ ఉంటుంది. అలాగే భక్తుల సౌకర్యార్థము ఆర్కెస్ట్రాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మొత్తం కూడా భజన కార్యక్రమాలు కొనసాగుతాయి, జాగరణ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత రేపు ఉదయము ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేస్తారో వచ్చే వేలాది మంది భక్తుల కొరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే అన్న ప్రసాదం అందించడం జరుగుతుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్కు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మేయర్, డిప్యూటీ మేయర్,
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర ఆలయంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర ఆలయంలో సిపి సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ, ఎస్ఐ, సిఐలు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలతో కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ప్రసాద్, సాగర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో జరిగిన అనుభవాలను విద్యార్థులు అందరితో కలిసి పంచుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ నలంద పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రతిభావంతుల్ని చేయడం జరుగుతుందని, విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. వార్డ్ మెంబర్, ఒక సర్పంచ్, వీళ్ళందరికీ మాత్రమే ఒక అర్హత ఉంటుంది, ఒక గెజిటెడ్ సైన్ చేసే వాళ్ళకి మాత్రమే. వాట్ ఈస్ దట్? ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలంటే వాళ్ళకు మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఎంపీ కాబట్టి. బట్ మీకు మేము ప్రామిస్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ 575 మార్క్స్ ఎవరైతే బ్రేక్ చేస్తారో ఆగస్ట్ 15th రోజు వాళ్ళతోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేయిస్తాను. ఐ ప్రామిస్ యూ, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఛాన్స్ ఫర్ ఎవ్రీ 10th క్లాస్ స్టూడెంట్స్. 35 మార్క్స్ కోసం కాకుండా ఒక వాల్యూ కోసం ఫైట్ చేయండి. ఒక వాల్యూ అంటే తెలుసు మీకు, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఆ విధంగా మీరు నడుచుకోండి, బాగుండండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల శివ పంచాయతన ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పరమశివుని దర్శించుకొని అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు శివ పంచాయతన ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని, మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈ పెరికిట్ ఆలయంలో ఇంత పెద్ద ప్రసిద్ధిగాంచిన దేవాలయము, ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. మరి తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, ఊర్ల వాళ్ళు కూడా కమిటీ ద్వారా ఈ నిన్న గణపతి పూజ, పుణ్యవాచనము, ఈ రోజు నిన్న రుద్రాభిషేకము,
ఈ రోజు కూడా రుద్రాభిషేకం అయింది. తర్వాత కళ్యాణం ఉంటది. సాయంత్రము రథోత్సవం ఉంటది. అమ్మ స్వామివారిని ఊరేగింపుగా ఉంటది. ఇది మళ్ళీ సాయంత్రము రాత్రి 12 గంటలకి నిశి పూజ కార్యక్రమం ఉంటది. దీనికి ప్రత్యేకమైన పూజలలో రాత్రి 12 గంటలకు అధిక సంఖ్యలో వచ్చి లింగార్చన పూజ చేసుకుంటారు. తర్వాత 12 నుంచి 2 గంటల మధ్యలో అధిక సంఖ్యలో వచ్చి నిశ పూజ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 42వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ జిరాయత్ నగర్లో గల హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేయాలన్న సంకల్పంతో ప్రతి ఆదివారం 2 గంటల సేవ అన్న నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత 42 వారాలుగా పాఠశాలలు, దేవాలయాలు ఎన్నో శుభ్రం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, భోజన్న, నిఖిల్, గణేష్, రాజ్, శ్యామ్ సుందర్, వేణు, యాదగిరి, రాహుల్ తదితరులున్నారు. గత పురాతనమైన ఆలయము. మా అందరి కోరిక ఏంటంటే ఈ ఆలయ పరిశుభ్రత ఉండాలని ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఎన్నుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చెత్త చెదారం, ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్ళ కంపలు, మరి ఆలయ పరిసర ప్రాంతాలన్నిటి ఇట్లా కప్పేసే ప్రాంతాన్ని శుభ్రం చేసి చాలా క్లీన్ చేయడం. ముఖ్యంగా ఈ కాలనీ అధ్యక్షులు, ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు గారు, తిరుపతి గారు కానీ, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ, పంతులు గారు కానీ, మా సేవా బృందం సభ్యులందరం కూడా శ్రమించి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా మేము ప్రతి వారము 1 గంట అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా సభ్యులందరూ కూడా మాకు చేతుడు వాదాడుగా ఉంటూ మాకు సహకరిస్తూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. రెంజల్ మండలంలోని వెల్గట్టూర్ గ్రామంలో గల పార్వతీ రాజరాజేశ్వర ఆలయంలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని వెల్కటూరు గ్రామంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో గ్రామస్తులు దంపతులుగా పాల్గొని అంగరంగ వైభవంగా వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు పురోహితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో శివపార్వతుల కళ్యాణం మరియు శివరాత్రి మరుసటి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, పురోహితులు తదితరులు ఉన్నారు. 3 రోజుల పాటు కూడా జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజను ఆరంభం చేసుకొని ఈరోజు మహాశివరాత్రి రోజున ఉదయము 4 గంటలకు సుప్రభాత సేవ, అంతేకాకుండా పంచామృత రుద్రాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మహోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, అంతేకాకుండా ఈరోజు సాయంత్రం రథహోమము, రథబలి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రాచీన కాలం నుండి ఈ యొక్క దేవాలయంలో ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. త్రయాన్నిక ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో వెల్కటూరు గ్రామ ప్రజలు, అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుని స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలవుతారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము పూర్వం ఈ యొక్క ఆలయము పూనపెంకులతో ఉండి ఈరోజు ఈ స్థితికి రావడానికి వెల్కటూరు గ్రామ ప్రజలు, అంతేకాకుండా దేవాలయాన్ని అభివృద్ధి చేసేటువంటి సమయంలో గ్రామాభివృద్ధి కమిటీ కూడా ఎంతో తోడ్పడింది. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల కాలనీలో ఓ అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక నీరు రోడ్డుపై పారుతుందని, మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీ శుభ్రం చేయడానికి అసలు రావడం లేదని, మురికి నీరు రోడ్లపై ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని డ్రైనేజీ వ్యవస్థను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు మాకు నడకంత ఇబ్బంది అవుతుంది. దయచేసి మున్సిపాలిటీని రప్పించి క్లీనింగ్ చేయండి. ఇది చూడండి ఎట్లుంది, మేము ఇట్లా నడవాలి. మేము ఇల్లు ట్యాక్స్ కడతలేమా, కరెంటు బిల్లు కడతలేమా?
మాకు ఇట్లాంటి మేము ఎట్లా నడవాలా? కార్లు వచ్చేటి వస్తాయి, బండ్లు వచ్చేటి వస్తాయి, మేము ఎట్లా నడవాలా? ఎవరు పట్టించుకుంటలేదు. దళిత ఎవ్వరు మొగోళ్ళు లేరు. ఆనకాలమేమో మోకాళ్ళం అంటే అవుతాయి నీళ్ళు. దుక్కుకుంటూ ఎట్లా పోవాలి? ఈ రోడ్డు ఎట్లున్నది? రోడ్డు ఎన్నడూ చేస్తారు మీరు? భీమ్గల్ మండలంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, నందీశ్వర ఆలయం, కుప్పకంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పండగ సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మండలమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయ పూజారి ప్రసాద్ పంతులు మాట్లాడుతూ, గుడి ప్రతిష్టాపించి 20 సంవత్సరాలు అవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తాము. ఈరోజు భక్తులు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నందీశ్వర ఆలయం పంతులు మాట్లాడుతూ, భక్తులకు ఈరోజు ప్రత్యేక దర్శనం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాము. ఉదయం 6 గంటల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల ఊరేగింపు, శివపార్వతుల కళ్యాణం, అలాగే రాత్రి 10 గంటలకు అగ్నిగుండం ఉంటుంది. రేపొద్దున అన్నసత్రం ఉంటుందని ఆలయ కమిటీ మరియు సర్వసమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా చాలా అఖండ భక్తితో వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ఈ కుప్పకండి రాజరాజేశ్వర స్వామి యొక్క కమిటీ సభ్యులు, దేవాలయ ధర్మశాఖ సభ్యులందరూ కూడా చాలా అనుకూలంతో పనిచేస్తూ ఉన్నారు. చాలా శుభంగా ఉన్నది. కార్యక్రమం అంతా కూడా శోభాయమానంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నాడు రాత్రి స్వామివారికి విశేష అభిషేకాలు, నిజ పూజ జరపబడుతుంది. సాయంకాలం కూడా విశేష అభిషేకాలు, రుద్ర నవక నవకాలతో అభిషేకం చేసి స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. మరియు హోమము, చండీయాగం లాంటి చేసి ప్రతి ఒక్క భక్తునికి అన్నప్రసాదం దొరికేలా అన్నప్రసాదం అందరికీ స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటూ, వచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్క భక్తునికి కోరుకున్న కోరికలు తీర్చే మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉన్నది. ఆ భక్తులకు అందరి కోరికలు తీరుతాడు. ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని పురోహితులు రాజ గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడి దేవాలయంలో కోడె మొక్కులు సమర్పించడం విశిష్టత అని వివరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సువర్ణలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచసూక్త హోమం, రుద్రహోమం జరిగిందన్నారు. ప్రకృతి స్వరూపమైన లింగాకారాన్ని మహాశివరాత్రి నాడు ఆరాధించడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయని అన్నారు. ఆదివారం రాత్రి శ్రీవపార్వతుల కళ్యాణ మహోత్సవం అనంతరం రథోత్సవం ఉంటుందన్నారు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయాన నిషి పూజ, హారతి జరుగుతాయన్నారు. సోమవారం పూర్ణాహుతి, కుంభాభిషేకం, అన్నపూజ, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో చంద్రహాస్ శర్మ, భాస్కర కశ్యప శర్మ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులున్నారు. స్వామివారినే మనకు ఆ దేవతకు భేదం చూపించకుండా ఉంటారు కాబట్టి ఆ యొక్క సన్యాసులు ఎవరైనా కూడా ఈ యొక్క భేదం లేకుండా ఉంటారు కాబట్టి మానవ మాతృలము, అందులోపల మనము ఈ యొక్క నిత్య నైమిత్య కర్మలు చేసేటువంటి వాళ్ళము కాబట్టి మీరు కూడా శివుడికి కేశవుడికి భేదం చూపించవద్దని చెప్పేసి ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మీకు దగ్గర ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా పర్వాలేదు, శివాలయం ఉంటే వెళ్ళండి, లేదంటే ఈ వైష్ణవాలయానికి వెళ్ళైనా పూజ చేసుకోనండి. నారాయణమూర్తికి చేసిన ఈ రోజు ఆ పుణ్య ఫలితం అంతా పరమేశ్వరుడి పాదాల చెంతగా చేరదు. కాబట్టి భక్తాదులందరూ కూడా గమనించి మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని, అందులోపల భానువారముతో కూడినటువంటి మహాశివరాత్రి, ఆదివారముతో కూడినటువంటి మహాశివరాత్రి పర్వదినం ఇది. బాల్కొండ మండలంలోని కిసానగర్ గ్రామంలో గల రామ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ఉదయం నుంచి
పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు తమ గ్రామంలో నిర్వహిస్తున్నామని, మహా అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. జగన్పల్లి మండల పరిధిలోని వివేకానగర్ తాండాలో బంజారుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని మండల బంజారా భవనంలో అలాగే వివేక్ నగర్ తాండాలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ఇంటికి ఒకరు చొప్పున దేవాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోజీరామ్తో పాటు మండల మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, ఉప సర్పంచులు రాజు, మాజీ సర్పంచులు శంకర్, వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మా గురువు అయినా మా కాశీ పౌరా కాశీ, మా కాశీలో ఎక్కడ ఉన్నా కానీ ఏ అడవిలో ఉన్నా ఏ చెట్ల సాటుకున్నా మా గవర్నమెంట్ ఈ రోజు మాత్రం బయటకు బండారా చేస్తారు. కాబట్టి మా ఎందున మా గిరిజనుల తరపున దయచేసి గవర్నమెంట్ చాలా పెద్దెత్తున సెలవు దినంగా ప్రకటిస్తే మా శివాలాల్ మహారాజ్ ఆశీస్సులు మీకు కూడా ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మోదీ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అయ్యా మా తరపున మా గురువు వలన మా గురువు తరపున మీరు అందరూ కలిసి మాకు ఒక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్. జగన్పల్లి మండలంలో మనోహరాబాద్ గ్రామంలో గల శివలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అందంగా ముస్తాబు చేసి ఉదయం మహాలింగేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామస్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు ఉన్నారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణతో మండలంలోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉప్లూరులోని శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాల రాజేశ్వరుని దర్శించుకున్నారు. ఉదయం నుండే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గతంలో కోరుకున్న మొక్కులు తీరిన పలువురు భక్తులు కోడె దూడలతో మొక్కులు సమర్పించుకున్నారు. పుట్టు వెంట్రుకలు, బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస దీక్షలతో అర్ధరాత్రి స్వామివారికి జరిగిన మహారుద్రాభిషేకంలో స్వామివారి షావ ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలయంలోనే శివరాత్రి జాగరణ చేశారు. భక్తులు సోమవారం ఉదయం మరోమారు బాల రాజేశ్వరుని దర్శించుకుంటారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న వితరణ కార్యక్రమంలో అన్నప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షలను విరమించి స్వస్థలాలకు వెళ్తారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యాళ్ల గణపతి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సుమారు 80,000కు పైగా మంది భక్తులు జాతర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఉప్లూర్ శ్రీ బాల రాజేశ్వర స్వామి జాతర సందర్భంగా పోలీస్ బందోబస్తును కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి పటిష్టంగా ఏర్పాటు చేశారు. జాతరలో వెలిసిన దుకాణాల్లో భక్తుల కొనుగోలు జోరుగా సాగాయి. అదేవిధంగా మండలంలోని చౌట్పల్లి శ్రీ పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. మండల కేంద్రంలోని గొల్లపేట శివాలయంలో, శ్రీ గిరిక్షేత్రం పైనున్న శివాలయంలో, అమీర్ నగర్లోని శివగుట్ట ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కమ్మర్పల్లి, అమీర్ నగర్ గ్రామాల్లోని శివాలయాల్లో సోమవారం ఉదయం అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న వితరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ మా బాలరాజేశ్వర స్వామికి చరిత్ర ఉంది. కావున ఇక్కడ వచ్చేసిన ఎన్నో గ్రామాల నుంచి చుట్టుపక్కల దాదాపు 100 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు రాత్రి రుద్రాభిషేకం, నిషి పూజలు కూడా ఉంటాయి. అలాగే రేపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కూడా రేపు అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చిన ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవుడు మహా బాలవేశ్వర స్వామి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వాళ్ళకు అప్పుడు స్వామి వారికి మహానైవేద్యం నిర్వహించి భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు కానీ, గ్రామం మీద పెద్దలు కానీ, సర్పంచ్ వాళ్ళు కానీ తగిన చర్యలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. తర్వాత ప్రసాదాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు పూజా కార్యక్రమం 12 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత 4 గంటల దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. 4 గంటలకు పెద్ద చావ గుడికి రావడం జరుగుతుంది. ఘనంగా ఊరేగింపు పెద్ద చావ ఊరేగింపు జరుగుతుంది. చిన్న చావ జరుగుతుంది. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్ యువసేన సభ్యులు ప్రజలకు, భక్తులకు ఆదివారం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఇతర జిల్లాలు, మండలాల నుంచి వచ్చే భక్తులకు జగన్ యువసేన సభ్యులు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ అన్నదాన సత్రంలో సుమారు 6,000 మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుభాష్, చోటు, సత్యం, అనిరుద్, అఖిలేష్, మహేందర్, అనోజ్, సందీప్, అక్షయ్, అజయ్, సాయి, హర్షిత్, రాజేష్, మనోహర్, అక్షయ్, మారుతి, మణికంఠ, అరవింద్, పాండా, వెంకీ, పవన్, విష్ణు, వాసు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 4 నుంచి 5,000 మంది జనము అన్న ప్రసాద్ని స్వీకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి మా యువజన జగన్ యువసేన కార్యకర్తలకు మరియు నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో జగన్ యువసేన కార్యక్రమాన్ని ఇంకా ఒక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి జగనన్నకు మంచి పేరు తీసుకొస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు జగనన్న తోడ్పాటు అందిస్తాననే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా మరియు బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే చనిపోవడం జరుగుతుందో వాళ్లకు దహన సంస్కారాలకు తక్షణ సహాయం కింద ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయము మరియు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి మా యువ కార్యకర్తలు, జగన్ యువసేన కార్యకర్తలు ముందుండి నడిపిస్తున్నారు. వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి సందర్భంగా సిద్దులగుట్టపై మార్మోగిన శివనామ స్మరణలు, శివాలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రేపు నూతన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలలో సమావేశాలకు హాజరు కావాలని కలెక్టర్ త్రిపాఠి సూచనలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, ఆలయాలలో ఉపవాస దీక్షలతో భక్తుల పూజలు. వివేక్ నగర్ తాండాలో ఘనంగా బంజారా సేవాలాల్ మహారాజ్ జయంతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.